బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఒక రకమైన భయం. నేర్చుకోవాలి అని తెల్ల కాగితంతో వెళ్తే వాళ్ళు ఏం చెప్పినా రాసుకుంటాం. ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అది ప్లేస్మెంట్ ఇబ్బంది. ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతారు కైట్స్ కాలేజ్ నుంచి, వాళ్ళు నెత్తి మీద క్యాప్ పెట్టుకుంటారు, గాల్లో ఎగురుతారు, ఓ ఫోటో తీసుకుంటారు, ఆమె గ్రాడ్యుయేట్. మొబైల్ ఫోన్స్ ఇంపార్టెన్స్ ఇన్ఎవిటబుల్ అయిపోయింది. మనం కూడా సోషల్ మీడియా ఈజ్ కంపల్సరీ. ఒకళ్ళే ఉండి చేసే రోజులు నుంచి ఇప్పుడు పీపుల్ మేనేజ్మెంట్ ఒక పెద్ద. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏం చేశాను వెనక్కి తిరిగి చూసుకుంటే టైప్. ఇప్పుడు కష్టపడి జీవితాంతం సుఖపడతావా? ఇప్పుడు సుఖపడి జీవితాంతం కష్టపడతావా? ప్లేస్మెంట్స్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ సిఆర్టీ. పేరెంట్స్ కూడా కంపేర్ చేయటం పలానా వాళ్ళకి. రేపు మీరు సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ పక్కవాడే వచ్చి మీ దగ్గర ఒక సెల్ఫీ ప్లీజ్ అని అడుగుతాడు. బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఒక రకమైన భయం ఉంటుందండి. ఆ భయాన్ని ఎలా అధిగమించవచ్చు సార్? అంటే ఏ కొత్త పని చేసినా భయం ఉంటుంది కదా. ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, ఫస్ట్ టైం మీరు ఫ్లైట్ ఎక్కుతున్నారు అప్పుడు కూడా భయం ఉంటుంది. ఫస్ట్ టైం మీరు బస్సు ఎక్కి వేరే ఊరికి వెళ్తున్నారు అప్పుడు కూడా భయం ఉంటుంది. ఏదైనా సరే ఎగ్జిస్టింగ్ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు చిన్నపాటి భయం ఉండటం అనేది ఎవరికైనా సహజమే. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేటప్పుడు కూడా అప్పటిదాకా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన ఒక స్టూడెంట్కి కాస్త ఫ్రీనెస్, అంటే ఇంటర్డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్ లైఫ్లోకి వస్తారు. వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది? టీచర్లు ఇంకా కొడతారా, లేకపోతే చుట్టూ ఎలా ఉంటారు, గర్ల్స్తో మాట్లాడచ్చా, చిన్నప్పటిలా ఫ్రీగా ఉండొచ్చా లేదా అని కొన్ని ఇన్నోవేషన్స్, కొన్ని మిత్స్, కొన్ని రకమైన చిన్న చిన్న కాంప్లెక్సెస్ ఉంటాయి అక్కడ. మనం నమ్మాల్సింది ఏంటంటే ఎవరైనా కానీ కూడా ఏ కొత్త పనికి వెళ్ళినా ఫస్ట్ రోజే కొత్త, రెండో రోజు పర్వాలే, మూడో రోజు అలవాటు అయిపోతుంది. ఇంజనీరింగ్ కూడా అంతే. మనకి పెద్ద పెద్ద బండలు మోయించరు, కొండలు మోయించరు. అక్కడికి వెళ్ళి మీరు చదివిన దానికే ఎక్స్టెన్షన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మాత్రమే చెప్తారు కదా అట్లా. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఫస్ట్ మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రండి. అంటే ఉన్న యథార్థ స్థితి నుంచి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి అడుగు ముందుకేస్తే ఓకే, రెడీ టు లెర్న్. నేర్చుకోవాలి అని తెల్ల కాగితంతో వెళ్తే వాళ్ళు ఏం చెప్పినా రాసుకుంటాం. జీవితం కూడా అంతే సార్. ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చినప్పుడు స్టూడెంట్కి కొన్ని మోటివేషన్ క్లాసెస్ విన్నా, స్టార్టింగ్లో కొంచెం ఎవరన్నా మాట్లాడినా ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుందండి. కాకపోతే ఏమవుతుందంటే ఇది 4 years సస్టైన్ అవ్వాలండి. అంటే క్లోజ్ టు 1400+ days స్టూడెంట్ ఆ కాన్ఫిడెన్స్ని ఎలా సస్టైన్ చేసుకోగలుగుతాడు? ఎందుకంటే ఇబ్బందులు రకరకాలుగా ఉంటున్నాయి. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అది ప్లేస్మెంట్ ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే మార్కెట్, ఏఐ, వీటిల్లో కొంచెం ఎంప్లాయ్మెంట్ ఎలా ఛాలెంజెస్ ఉంటాయి, రోజు రోజుకి మారిపోతున్నాయి, నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదా అని కొన్ని భయాలు ఉన్నాయి. దీన్ని ఎలా అధిగమించవచ్చు? అంటే బెస్ట్ మోటివేషన్ ఈజ్ సెల్ఫ్ మోటివేషన్. స్వీయ ప్రేరణ అన్నిటికంటే పెద్దది. ఎలా అంటే మనం ఎండాకాలం కురిసిన వర్షం ఆ క్షణం బాగుంటుంది, తర్వాత ఇంకిపోతుంది. అలా కాకుండా వర్షాకాలం వర్షాలు కురిస్తే ఎక్కడ కురవాలి? ఉదాహరణ మీ ఇంట్లో రావాలంటే ఎక్కడ ఊరి బయట పల్లల్లో వర్షం కురిస్తే భూమిలో ఇంకి దాని నుంచి ట్యాంక్ ద్వారా, పైపుల ద్వారా మీ ఇంటికి వచ్చి వెళ్ళాలి. అలా స్వీయ ప్రేరణ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్లో ఇది రికార్డ్ అయిపోతూ ఉంటుంది. నేను ఎదగాలి, నేను ఇలా చేసుకోవాలి, నాకు ఇలా ఉండాలి అనిపిస్తుంది. ఓ గుడ్డుని బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది, అంతర్గతంగా పోయితే ప్రాణం అవుతుంది. అలా ప్రతి విద్యార్థి కూడా ఇది నా జీవితం, నాకు నేను చూసుకోవాలి. కష్టాలు ఎవరికి ఉండవండి, డీవియేషన్స్ ఎవరికి ఉండవు. మీ కైట్లో చెప్తారు కదా, డీవియేషన్ నుంచి డైరెక్షన్గా మారుస్తామని. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ డీవియేషన్స్. ఫోకస్ లేకుండా అనేది ఉండదు అసలు. కానీ మనం పోయిన ఫోకస్ని ఎంత క్విక్గా ఈక్విలిబ్రంలో తెరుచుకుంటాం. నిన్న పరీక్ష ఫెయిల్ అయింది, ఇవాళ మళ్ళీ ఎట్లా మోటివేట్ చేసుకుంటాం? విరాట్ కోహ్లీ తలుచుకోవటమే. నిన్న 0 కొట్టాడు, ఇవాళ 100 కొట్టాడు. నేను అంతే. ఎంతోమంది జీవితంలో పడిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు కదా. అందుకే నారాయణ రెడ్డి గారు ఒక చోట రాస్తారన్నమాట, కెరటం అంటే నాకు ఇష్టము, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అంటారు. అంటే ఏంటంటే మనం పట్టడం సహజం కదా, చిన్నపిల్లలు కూడా పడతారు. ప్లేయర్స్ ఫాల్, ప్లేయర్స్ రైజ్, ప్లేయర్స్ ప్లే, ప్లేయర్స్ విన్, ప్లేయర్స్ లూజ్, ఎట్ దే చూస్ టు ప్లే. ఓడిపోయామని ఓడిపోం కదా, ఆడుతూనే ఉంటాం. అలా స్వీయ ప్రేరణ తెచ్చుకోవాలి. ఈ 4 ఏళ్లలో వస్తున్న మార్పులు,
మనం చదివినప్పుడు చిన్నప్పుడు ఉన్న మార్పు నాకు ఇప్పుడు లేవు. ఐఎమ్ నో 64. నా చిన్నప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇప్పుడున్న దానికి తేడా ఉంది. మా చిన్నప్పుడు టెలిఫోనే లేదు, తర్వాత టెలిఫోన్ వచ్చింది, ఆ టెలిఫోన్ ఎస్టీడీ అయింది, దాని తర్వాత మన మొబైల్ ఫోన్ వచ్చింది, దాంట్లో వాట్సాప్ వచ్చింది. ఇవన్నీ మనం ఎలా కష్టం అవుతున్నామో 4 ఇయర్స్లో వస్తున్న మార్పుకి మనసుని తయారు చేసుకోవాలి. ద ప్రిపేర్డ్నెస్ టు చేంజ్. యూ హ్యావ్ టు చేంజ్ ఐదర్ టుడే ఆర్ సమ్ అదర్ డే. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. యూ నీడ్ టు అడ్మిట్ ద చేంజ్. మరి ఆ చేంజ్ని మనం యాక్సెప్ట్ చేస్తామా? మనం వద్దు, నాకు వద్దు అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. బ్యాంకులో కంప్యూటరైజేషన్ అయినప్పుడు బ్యాంక్ వాళ్ళందరూ స్ట్రైక్ చేశారు, మాకొద్దు కంప్యూటర్, విత్ ఎ మిత్ దట్ కంప్యూటర్స్ వచ్చి మిషన్ని డామినేట్ చేస్తాయని. కానీ ఈ రోజున వాళ్ళే బెనిఫిట్ పొందుతున్నారు. సాయంత్రం 6ంటికి ఎదురు 12ంటికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు 6ంటికి 7ంటికి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సిమిలర్లీ ఎనీ న్యూ టెక్నాలజీ, ఎనీ న్యూ అడ్వాన్స్మెంట్, ఎనీ న్యూ కోర్స్ ఈజ్ టు ద బెనిఫిట్ ఆఫ్ అస్ అండ్ టు ద బెనిఫిట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. సో నీ బ్రెయిన్ని ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి. ఓ ఇది మారుతోంది మన మంచికే. ఐ నీడ్ టు లెర్న్ ఎ న్యూయర్ స్కిల్. ఐ నీడ్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్, టు అప్స్కేల్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ డోంట్ అప్గ్రేడ్ మై సెల్ఫ్ ఐ కెన్ నెవర్ అప్స్కేల్ మై సెల్ఫ్ అని కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్, అప్గ్రేడేషన్ టెక్నిక్స్. స్టూడెంట్స్ ప్రిపేర్డ్నెస్గా ఉన్న వాళ్ళే వాళ్ళు ఒక గెలిచే వాళ్ళు అవుతారు అన్నమాట. సార్, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అప్గ్రేడింగ్ అండ్ అప్స్కిల్లింగ్ ఏదైతే మీరు చెప్పారో ఇది చాలా ఫాస్ట్గా నేర్చుకోవాల్సి వస్తుంది సార్. తర్వాత అప్గ్రేడింగ్ అనేది కంటిన్యూస్గా, ఇది ఒక రోజుతో అయ్యే ప్రక్రియ కాదు. కంటిన్యూస్గా నిన్నటిది ఈ రోజుకి అప్గ్రేడ్ అవ్వటం, స్కిల్లింగ్ కూడా ప్యారలల్గా. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతారు కైట్స్ కాలేజ్ నుంచి, వాళ్ళు నెత్తి మీద క్యాప్ పెట్టుకుంటారు, గాల్లో ఎగురుతారు, ఓ ఫోటో తీసుకుంటారు, ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, ఐఎమ్ ఇన్ టు ద వరల్డ్ అంటారు. అక్కడితో అయిపోదు కదా. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ లైఫ్. For somebody who need to rise to the occasion, for somebody who need to upscale themselves, they need to be continuous learners. లెర్నింగ్ అంటే ఈరోజు మనం చూస్తుంటే ఒక 2-year-old 3-year-old గర్ల్ పాప అది యాప్ డౌన్లోడ్ చేస్తుంది, తనకి ఏం కావాలో తను చూసేస్తుంది. అంటే మనం కనుక అప్గ్రేడ్ కాలేదనుకో, తాత నీకు తెలియదా అని క్వశ్చన్ మార్క్ పెడుతుంది. ఈ తరం కూడా మనం నడుస్తాం. టెక్నాలజీ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఎట్ 100 km స్పీడ్, వీ నీడ్ టు పేస్ ఇట్ అప్. దాని వెనక మనం కూడా 100 km స్పీడ్తో. ఐ డోంట్ మైండ్ వెదర్ యు ఆర్ ఏ 45-year-old guy or a 60-year-old guy or a college guy with 18 years or even a school kid with 12 hours. Every day you keep on continuing upscaling. ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఓ పెద్ద అడ్వాన్స్మెంట్ అనుకుంది, ఇవాళ అవుట్డేటెడ్ అయిపోయింది. ఇన్ మై ఇలస్ట్రియస్ కెరియర్ ఆర్ ఆఫ్ ఓవర్ 45 years I worked with 13 generations of film cameras. 13 generations of film cameras వర్క్ చేశాను. ఇప్పుడు ఈ కెమెరా వర్క్ చేస్తుంది, దీని లెన్స్ ఏంటి, దీని ఫోకస్ ఏంటి, నా దాకా వస్తుందా, వాట్ ఈస్ దిస్ కెపాసిటీ అని నేను తెలియకుండా ఉంటే ఐ విల్ రిమైన్ ఓన్లీ టు బి అన్ యాక్టర్. ఇఫ్ ఐ నో దట్ ఐ రిమైన్ టు బి అన్ అప్గ్రేడెడ్ యాక్టర్. ఆ గ్యాప్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది సార్. ఒకసారి ఆ గ్యాప్ వచ్చేస్తే మనం ఓవర్కమ్ చేసుకునే లోపు మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తున్నారు. అంటే మనకంటే మీరు ఇవాళ 4th year పాస్ అయ్యారు, నెక్స్ట్ ఇయర్ వాడు వచ్చేస్తున్నాడు. మీ కాంపిటీటర్ రూపంలో మీ జూనియర్ వచ్చేస్తున్నాడు. వాడు ఇంకా ఒక ఆకు ఎక్కువ చదివి వస్తున్నాడు. వాడు ఇంకా టెక్నాలజీకి ఒక స్టెప్ దగ్గరగా వెళ్ళి వస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఈ డిగ్రీ అయిపోయిందని వదిలేయకుండా వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్ ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్. సార్, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఇంపార్టెన్స్ ఇన్ఎవిటబుల్ అయిపోయినాయి సార్. ఇప్పుడు ల్యాప్టాప్, ఇంజనీరింగ్ స్టూడెంట్కి అయితే ల్యాప్టాప్ అవసరం, మొబైల్ ఫోన్ అవసరం. ఎందుకంటే మొత్తం టెక్నాలజీ అవ్వచ్చు, అది మొత్తం కమ్యూనికేషన్ అవ్వచ్చు, లెర్నింగ్ చాలా ఈజీ అయిపోతుంది మొబైల్ యాప్స్ ద్వారా, దీని ద్వారా. సో దీనివల్ల డిస్ట్రాక్షన్ కూడా అవుతుంది సార్. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సో ఇలాంటి ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య స్టూడెంట్ ఫోకస్డ్గా ఎలా ఉండాలి అన్నది ఏమన్నా మీరు కొంచెం గైడెన్స్ చెప్పగలుగుతారా? మనందరికీ ఇష్టమైన విరాట్ కోహ్లీని గుర్తుపెట్టుకోండి. చుట్టూ వేల మంది, లక్షల మంది ప్రేక్షకులు ఉంటారు. ఓ విరాట్ కోహ్లీ వీ వాంట్ సిక్సర్ అంటారు. అతని ఫోకస్ నెక్స్ట్ ఆడబోయే బాల్ని బట్టి డిఫెన్స్ ఆడాలా, స్క్వేర్ లెగ్లో కొట్టాలా, వెనక్కి తీసుకెళ్ళి షార్ట్ లెగ్లో కొట్టాలా అన్నది అతని మైండ్లో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. ఎలా ఇన్ని డిస్ట్రాక్షన్ మధ్య ఈజ్ ఫోకసింగ్ ఓన్లీ ద బౌలర్స్ ఆర్మ్. ఆ చెయ్యి వచ్చి ఎలా బాల్ వేస్తుంటే దాని మీదే ఉండి అది ఇటు పడుతుందా, హుక్ చేయాలా, పుల్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. మనం కూడా సోషల్ మీడియా ఈజ్ కంపల్సరీ ఉండాల్సిందే, చుట్టూ డిస్ట్రాక్షన్స్ కంపల్సరీ ఉండాల్సిందే. మన చుట్టూ 10 మంది ఉంటారు, ఏం పోతానరా క్లాస్కి అనేవాడు 9 మంది ఉంటాడు, వెళ్ళినా కానీ ఎక్కడో ఉండేవాడు 8 మంది ఉంటారు, అందులో 7 పోలే ఇది అంతే ఎప్పుడు సుత్తి కొడుతూ ఉంటాడు, లెక్చరర్ అనేవాడు ఉంటాడు. కానీ నీ అవసరం, నువ్వు ఎదగాలనే తపన, తృష్ణ, కోరిక, ఆర్తి నీకు ఫ్యూయల్లా పనిచేయాలి. ట్రూ.
ఎంత పెద్ద కార్ అయినా డీజిల్ లేకపోతే ఎట్లా పనిచేయదో, పెట్రోల్ లేకపోతే ఎలా ముందుకెళ్ళదో, ఎంత నీకు తెలివితేటలున్నా నీలో ప్యాషన్, ఎదగాలనే తపన లేకపోతే నువ్వు రాలేవు. సో వెన్ యూ హ్యావ్ ఏ యూనిఫోకస్. ఉదాహరణకి నన్ను అందరూ అడుగుతారు, సార్ మీరు యాక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఎడిటరు, రైటరు, స్పీకరు, ట్రైనరు, ఇన్ని మల్టీ డైమెన్షనల్ థింగ్స్ చేస్తారు కదా, హౌ విల్ యూ ఫోకస్ ఆన్ దిస్ అంటారు. నేను చెప్పేది ఒకటే, ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్, యూనిఫోకస్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇంకా నేను యాక్టర్ అనే విషయాన్ని మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. కేవలం మీరు అడిగే ప్రశ్నకి జవాబు చెప్పడానికి నా కంప్లీట్ ఫ్యాకల్టీస్ రెడీగా ఉండి అది మాత్రమే జవాబు చెప్పాలి. సిమిలర్లీ ఒక స్టూడెంట్ ఏది చేస్తుంటే అదే చేయాలి. మీరు ఎన్సీసీలో పెడితే ఎన్సీసీ మాత్రమే చేయాలి, ఆ క్షణం. చదువుకుంటున్నప్పుడు చదువు మాత్రమే చేయాలి. సోషల్ మీడియా చూస్తుంటే అది మాత్రమే ఎంజాయ్ చేయాలి. ఏమవుతుంది, అక్కడిక్కడ ఓవర్లాపింగ్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. యూనిఫోకస్ ఇస్ ద ఆన్సర్. సార్ దాంతోపాటు స్టూడెంట్స్కి ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ కూడా అవసరం వస్తున్నాయండి. ఫోకస్ ఎలా ఉన్నా, రిక్వైర్మెంట్స్, కంపెనీస్ అవ్వచ్చు, నీ స్కిల్లింగ్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, టీమ్ బిల్డింగ్ ఎలా ఉంది, చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అయిపోయినాయి సార్. ఒక్కళ్ళే ఉండి చేసే రోజులు నుంచి ఇప్పుడు పీపుల్ మేనేజ్మెంట్ ఒక పెద్ద స్కిల్ అయిపోయిందండి. సో ఆ స్కిల్స్ కాలేజ్ లైఫ్లోనే వాళ్ళకి టైం ఉంటుంది. ఆ టైంలోనే వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏం చేసుకుంటే వాళ్ళకి బెటర్ కెరియర్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, మళ్ళీ నేర్చుకోవడానికి టైం దొరకదు. ఇంకా నేర్చుకోవడానికి కాలేజ్ లైఫే వాళ్ళకి బెస్ట్ లైఫ్. దాని మీద అనుకోవచ్చు. అంటే పీపుల్స్ మేనేజ్మెంట్ టెక్నిక్ ఆకాశంలో చూడిపడదు. వన్ హూ కెన్ అడ్జస్ట్ విత్ అదర్స్ కెన్ అడ్జస్ట్ విత్ ద వరల్డ్. మన స్నేహితులు ఉంటాం మనం, ఐదర్ వీ హ్యావ్ ఎ చాయిస్ టు ఇంక్లూడ్ దెమ్, వీ హ్యావ్ ఎ చాయిస్ టు డిస్క్లూడ్ దెమ్. ఇంక్లూడ్ చేసినప్పుడు వాళ్ళలో ఒక బొకేలాగా తీసుకోవాలి. సపోజ్ రామకృష్ణ గారు నా ఫ్రెండ్ అంటే, రామకృష్ణ గారు ఓన్లీ కండిషనల్ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. రామకృష్ణ గారితో పాటు రామకృష్ణ గారికి ఇష్టమైన వాళ్ళు నా స్నేహితులు వాళ్ళు. రామకృష్ణ గారికి 6 అడ్వాంటేజెస్ ఉంటాయి, 4 డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నేను 6ని ఎంజాయ్ చేస్తూ ఆపాదించుకుంటూ 4తో కూడా అడ్జస్ట్ అవ్వాలి, యాక్సెప్ట్ చేయాలి. యూ కెనాట్ కమ్ లైక్ దిస్ కదా. గులాబీ పువ్వు గులాబీతో రాదు కదా, చుట్టూ ముళ్ళతో వస్తుంది కదా. అలా మనం ఇంక్లూజివ్ ప్రిన్సిపల్ తెచ్చుకోవాలి. ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ నెట్వర్కింగ్. టుడే దే కాల్ ఇట్ as నెట్వర్కింగ్ ఈజ్ నెట్వర్కింగ్. వాట్ ఈజ్ నెట్వర్కింగ్ అంటే, ఒక రిలేషన్, ఎంటైర్ వరల్డ్ టుడే 80% ఆఫ్ ద బిజినెస్ ఈజ్ ఆన్ రిఫరల్ బిజినెస్. ఇట్ ఈజ్ ఆన్ రిఫరల్ బిజినెస్. కైట్కి మీకు వచ్చే పిల్లల్లో కూడా 80% రిఫరల్ పిల్లలు ఉంటారు. పాస్ అయిన వాడు వెళ్ళి, అరే కైట్ బ్రహ్మాండంగా ఉందిరా అని చెప్పుకుంటే వాళ్ళ తమ్ముడో పక్కింటి వాడో రిఫరల్ ప్లేస్మెంట్స్ కూడా ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ రిఫరల్ ప్లేస్మెంట్. ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ వెళ్ళిపోయింది, కన్వెన్షనల్ అడ్వర్టైజింగ్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియల్ అడ్వర్టైజింగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? వన్ హూ గాట్ మిలియన్ ఫాలోవర్స్ విల్ గెట్ మోర్ మనీ, వన్ హూ గాట్ ఓన్లీ 10 followers will not attract money. Similarly, when you network with people, when you are good with people, people go and network about you. People go and talk about your net worth. Then నీకు ఏవైపోతున్నట్టు తెలియకుండా ఒక రిఫరల్ ఇమేజ్ వస్తుంది అన్నమాట. ఆ ఇమేజ్ మనని బతికిస్తుంది. టేక్ మై కేస్, 45 years నుంచి నేను యాక్టివ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నాను. నేను ఇవాళ దాకా వెబ్సైట్ లేదు నాకు. హార్డ్లీ కార్డ్ ఇచ్చిన ఏదో అడ్రస్ కోసం ఇవ్వటం తప్ప నాకు ప్యాంప్లెట్ వేసుకోవాలి, ఇదేం వేసుకోవాలి. బట్ స్టిల్ 90% ఆఫ్ ద టైమ్ ఐఎమ్ బిజీ. బికాస్ యూ కీప్ ఆన్ టెల్లింగ్, అరే ప్రదీప్ గారు బాగా మాట్లాడతారు, ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు మాట్లాడు. సిమిలర్లీ మనం కూడా ఈ న్యూ ఎరాలో యువర్ సోషల్ మీడియా, యువర్ ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్, యువర్ డిజిటల్ డిస్ట్రప్షన్ లోపల హౌ డూ యూ స్టాండ్ alone and then how do you stand tall and then every time you post a post in the social media. మా కాలేజీలో ఇది జరిగింది, యూ స్టార్ట్ కమ్యూనికేటింగ్ కదా. ఇదేమవుతుంది, రేపటి ప్రపంచానికి ఇది నాంది ప్రస్తావన అవుతుంది. రేపు మనం చెప్పుకునే ప్రతిదానికి అవుతుంది, నేను చెయ్యను, నేను ఇంతే, నేను ఇలాగే ఉన్నా అంటే యూ స్లోలీ గెట్ ఐసోలేటెడ్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక డైమండ్ లాగా ఎమర్జ్ అవ్వాలి మనం. డైమండ్ ఓన్లీ అండర్ ప్రెషర్ పోల్ బికమ్స్ ఎ డైమండ్. సిమిలర్లీ డైమండ్ కింద పడేసిన, అలమార్లో దాచిన, తాకట్టు పెట్టినా, బ్యాంకులో పెట్టినా దాని విలువ తగ్గదు. స్టూడెంట్ కూడా సార్ తనకి ఏమవుతుందంటే, జాయిన్ అవుతున్నాడు, అప్పటి వరకు ఫుల్ ప్రెషర్లో ఉండి సడన్గా ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి కొంచెం అడ్జస్ట్ అవుదాం, కొంతసేపు ఎంజాయ్ చేద్దాం, ఇంక మళ్ళీ అని ఒక థాట్ ప్రాసెస్లోకి వెళ్తున్నాడు. అంతా అయిపోయేసరికి థర్డ్ ఇయర్కి వచ్చేస్తున్నాడు. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏం చేశాను వెనక్కి తిరిగి చూసుకుంటే టైం అయిపోతుంది. ఎగ్జామ్స్ కూడా ఓవర్ నైట్ స్టడీస్ అయిపోయినాయి.
ఓవర్ నైట్ స్టడీస్, అలాగే ఉద్యోగం కూడా ఓవర్ నైట్ చదివితే వస్తుందేమో అన్న కొంతమంది మిస్కాన్సెప్షన్. అంటే ఈ పిచ్చి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఉన్న ఒక పిచ్చి కాన్సెప్ట్ ఉంది కదా, మగ్గింగ్ అప్, పరీక్ష ముందు చదవటం లేదా ప్రెషర్ చదవటం, పియర్ గ్రూప్ అందరూ కూర్చొని పరిగెత్తి ఒకసారి చదవటం. దీనివల్ల ఏమనుకుంటున్నారంటే దే ఆర్ థింకింగ్ దట్ ఇంజనీరింగ్ ఈజ్ ద గేట్ వే ఆఫ్ ఎంజాయ్మెంట్. 100% ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎంజాయ్మెంట్, ఇట్ ఈస్ ద గేట్ వే ఆఫ్ హ్యాపీనెస్ ప్రొవైడెడ్ దిస్ 4 years యూ టేక్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు కష్టపడి జీవితాంతం సుఖపడతావా, ఇప్పుడు సుఖపడి జీవితాంతం కష్టపడతావా ఇస్ ద పాయింట్ హియర్ కదా. మనకు ఇంటర్మీడియట్లో ఉన్న ప్రెషర్ కొద్దీ రాగానే అమ్మయ్య నేను ప్రొఫెషనల్ కాలేజీలో వచ్చాను, బస్సులో 45 minutes ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ వెళ్తాను, లేకపోతే హాస్టల్ లైఫ్లో ఎంజాయ్ చేస్తాను, పుస్తకాలు చదివి చూద్దాం, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూద్దాం అని అనుకుంటూ ఉంటే ఏమైపోతుందంటే ఇది కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చదివితే కాదు, దిస్ షుడ్ బి ఏ లైఫ్ టైమ్ స్కిల్ టు బి డెవలప్డ్ విత్ ఇన్ అదర్స్. నేను ఇంకా మా ఇంటర్మీడియట్లో డిగ్రీలో చదివిన కామర్స్లో చదివిన బేసిక్స్ మర్చిపోలేము, ఎందుకంటే మనం అలా చదువుకున్నాం. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా 25% ఆఫ్ స్టడీ మన జ్ఞానం పుస్తకాల నుంచి వస్తుంది, 25% టీచర్ ఇంటర్ప్రిటేషన్ నుంచి వస్తుంది. మంచి టీచర్స్ ఉంటే వాళ్ళు చెప్పే ఇంటర్ప్రిటేషన్ నుంచి బుక్ రీడింగ్ తగ్గిపోయింది కాబట్టి స్మార్ట్ ఫోన్లోనే అన్నీ వస్తాయి. ఆ ఇంటర్ప్రిటేషన్ 25%. 25% పియర్ గ్రూప్ అందరూ కలిసి అరే నేను ఎట్టా అనుకుంటాను, నువ్వు ఎలా అనుకున్నావు, నేను ఇది నువ్వు అది అని అనుకున్న ఈ డిస్కషన్లోంచి వస్తుంది. ఫైనల్ 25% నువ్వు అనుభవంలోకి వచ్చి ప్రాక్టికల్స్ చేస్తేనే వస్తుంది. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ రీడింగ్తో ఆపేస్తున్నారు. మ్యాక్సిమం క్లాస్లో విన్నప్పుడు కూడా హాఫ్ నాలెడ్జ్తో వింటారు. లెక్చరర్ నిజంగా లేపి వాట్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్ అంటే చెప్పేవాళ్ళు సగం మంది లేరు. ఎక్కడ కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకస్ లేదు. నా రిక్వెస్ట్ ఈ 4 years సీరియస్గా తీసుకుంటే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది. సార్ నాకు చివరిగా ప్లేస్మెంట్స్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది సార్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టూడెంట్ ఏమవుతావంటే నేను ఏదో పెద్ద కంపెనీలో జాబ్ చేస్తాను, లేక ఏదో ఒక అచీవ్ చేయడానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అవుతాను అంటే. కాకపోతే ప్లేస్మెంట్ అనేది ఒక రిక్వైర్మెంట్, అది జస్ట్ చదివినట్టే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో రకరకాల స్కిల్ సెట్స్తో స్టూడెంట్ ఫేస్ చేయాలి. దానికి స్టార్టింగ్ నుంచి అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక టైం బౌండ్ గోల్లా పెట్టుకోవాలి, ఒక సెమ్కి ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి, దాంతోపాటు ఎడిషనల్గా ఏం చేస్తే స్టూడెంట్కి 4th yearకి వచ్చేసరికి అట్లీస్ట్ కొంత ఒక 60% అయితే అప్పుడు ఒక్కో కంపెనీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ సిఆర్టీ అంట, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. నేనేమంటా అంటే ఎస్ఆర్టీ చదవాలి, సెల్ఫ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. మనం day 1 నుంచి నాలో నా యాటిట్యూడ్ ఎలా బిల్డ్. మనం గ్రూప్ డిస్కషన్ ఎందుకు పెడతారండి, నలుగురు ఎలా మాట్లాడతావు, నువ్వు ఆపేసి నన్ను డామినేట్ చేస్తున్నాడా, రేపు ఏదైనా చెప్తే అరగంటగా ఉంటాడా, ఒకవేళ క్రిటిసైజ్ చేస్తే హౌ ఈజ్ ఈ టేకింగ్, ఇవన్నీ చూడడానికి ఒక గ్రూప్ డిస్కషన్ పెడతారు. మన కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు. యూ మే బీ ఎక్స్ట్రాడినరీ పొజెసింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బట్ యు ఆర్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్ గాయ్, దెన్ యు ఆర్ నాట్ చూస్. లిజనింగ్ స్కిల్స్ కూడా, లిజనింగ్ స్కిల్స్ చాలా. కమ్యూనికేషన్ అంటే అందరూ మాట్లాడటం రైట్లీ సెట్, వినటం పెద్ద సబ్జెక్ట్. మాట్లాడాలి, వినాలి, విని అవతల వాడు ఏం చెప్తున్నాడు అర్థం చేసుకోవాలి. వైల్ అగ్రీయింగ్ విత్ హిమ్ యూ మే డిసగ్రీ విత్ యువర్ పాయింట్, ఇవన్నీ చూస్తారు కదా. సో ఒక యాటిట్యూడ్ కావాలి, ఒక స్కిల్ కావాలి. స్కిల్ అంటే ఏంటంటే యాక్షన్ ఇనిషియేషన్. ఏదైనా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వస్తే హౌ క్విక్లీ ఐ టేక్ అ రెస్పాన్సిబిలిటీ. మెనీ పీపుల్ సే ఐ వాంట్ టు బి పవర్ఫుల్, బట్ వన్ అడ్వైస్ టు ఆల్ దోస్ గైస్ హూ వాంట్ టు పవర్ఫుల్, బీ రెస్పాన్సిబుల్. పవర్ లైస్ ఇన్ రెస్పాన్సిబిలిటీ. ఎవడైతే చేయెత్తి నేను ఈ పని చేస్తాను అని యాక్సెప్ట్ చేశాడో వాడు యాక్షన్ ఇనిషియేషన్ అవుతాడు. మిగతా వాళ్ళ మీద ఒక స్టెప్ ముందుకు వచ్చేస్తాడు వాడు. సో నేను యాక్సెప్ట్ చేయడానికే చెయ్యెత్తాలా వద్దా అనుకుంటే నువ్వు వెనక పడిపోతావు, అవతల వాడు ఉంటాడు. సో యువర్ యాటిట్యూడ్, యువర్ స్కిల్ అండ్ ద కాంపిటెన్స్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఆబ్వియస్లీ కదా, ఒక టెక్నాలజీలో ఇప్పుడు నేను యాక్టర్ని, అద్భుతమైన నాకు యాటిట్యూడ్ ఉంది, నాకు స్కిల్ ఉంది, కానీ బేసిక్ క్లోజ్ షాట్ అంటే ఏంటి, లాంగ్ షాట్ అంటే ఏంటి, ఎంత యాక్ట్ చేయాలని నాలెడ్జ్ లేకపోతే ఐ విల్ బికమ్ ఏ జీరో. ఇబ్బంది. వైల్ కీపింగ్ సబ్జెక్ట్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ప్రైమరీ ఫోకస్, యూ షుడ్ హ్యావ్ యాటిట్యూడ్ టు అటైన్ ఇట్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ స్కిల్ సెట్ టు షోకేస్ యువర్ టాలెంట్ సమ్ అదర్ లైక్. సో ఇట్స్ ఎ బిగ్ కాంబినేషన్. వాల్యూస్, competencies, attitudes, skills and knowledge. All the 5 factors like a 5 finger makes you a stronger you. This stronger you will get a placement because he is multi-dimensional. సార్ స్టూడెంట్ వరకు మీరు చెప్పిన ఆ 5 points మీద వర్క్ చేయడానికి కాలేజ్ కూడా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇందులో సార్ కొంతమంది చాలామంది పేరెంట్స్ కూడా ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్ ఉంటున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, వాళ్ళ పిల్లలు
కాలేజ్ లైఫ్కి వెళ్ళిన తర్వాత మారుతారు, కల్చరల్ చేంజ్ వస్తుంది అని కాలేజెస్ పంపుతారు. వాళ్ళకి పిల్లలు చెప్పేవి కూడా కొన్ని తెలియదు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ రోల్ కూడా ఏ లెవెల్లో ఉంటే వాళ్ళకి జర్నీలో కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది అందుద్ది స్టూడెంట్కి. అంటే లైక్ వీఆర్ ఆల్వేస్ చేయండి, ఫాదర్ అండ్ మదర్ని విలన్లా చూడొద్దు. వాళ్ళు చదువుకోలేదు కదా అని వాళ్ళకి ఏమీ తెలియదు అని అనుకోవద్దు. ఫాదర్ అండ్ మదర్ తెలిసినా తెలియపోయినా డైలీ 15 minutes వీ నీడ్ టు ఇన్వెస్ట్ టైం. ఐఎమ్ నాట్ యూజింగ్ ద వర్డ్ స్పెండ్ టైం, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఇన్వెస్ట్ యువర్ టైం. ఎవరితో ఇన్వెస్ట్ చేయాలి? అమ్మతో నాన్నతో కూర్చుని ఇవాళ కాలేజీలో చాలా బాగా జరిగింది, ఎగ్జామ్ పెట్టారు, ఫలానా మురళీకృష్ణ గారు వచ్చారు, అద్భుతంగా మాట్లాడారు, ప్రదీప్ గారు వచ్చారు. హాస్టల్లో ఉంటే ఫోన్లో, లేదా హాలిడేకి వెళ్ళాం, లేదా హాలిడే వారానికో 10 రోజులకో నెలకు హాలిడేకి వెళ్ళాం. ఎప్పుడైతే ఓపెన్ 2-way కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళ యాంగ్జైటీ 50% తగ్గిపోతుంది. అరే ఇది ఇదివరకు మాట్లాడేవాడు కాదు, కైట్కి వెళ్ళాక బాగుపడ్డాడు, ఈ అమ్మాయి ఇదివరకు మాట్లాడేది కాదు. ఆ చేంజ్ని ఐడెంటిఫై చేస్తే మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే పేరెంట్స్కి మనం ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాం, దెన్ వాళ్ళకు ఒక రకమైన భరోసా వస్తుంది. ఆ భరోసాలో మనం వీ కెన్ గ్రో లైక్ ఎనీథింగ్ ఎల్స్. సార్, ఇంజనీరింగ్లో ఒక 10-20% పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళగలుగుతున్నారు, నెక్స్ట్ సెగ్మెంట్ 20% నెక్స్ట్ లెవెల్ కంపెనీస్కి వెళ్ళగలుగుతున్నారు. సుమారు 60% అండ్ అబోవ్ స్టిల్ అది అచీవ్ చేయలేకపోతున్నారు. అచీవ్ చేయలేకపోవటం వల్ల కొంత వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం, బాధ అనిపించటం, నా పక్కన ఉన్న వాళ్ళు ఇలా పేరెంట్స్ కూడా కంపేర్ చేయటం, పలానా వాళ్ళకి వచ్చింది నీకు వచ్చిందా, ఈ ఛాలెంజెస్ ఉంటాయి. సో అలాంటి స్టూడెంట్స్కి అన్న మెసేజ్ ఇవ్వగలుగుతాం అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఓ 20% మంది డైరెక్ట్గా వస్తారు, ఫైన్, వాళ్ళు ఇప్పుడు చదివారో గతంలో అదృష్టం చేసుకున్నారో వాళ్ళకి వచ్చింది. మిగతా 80% మంది పనికిరాని వాళ్ళకి అని కాదు కదా. ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తే సంబడి పిక్స్ ఏ కోక్, ఇట్ డస్ నాట్ మీన్ దట్ పెప్సీ ఈజ్ యూజ్లెస్. కోక్ వాడు కోక్ని పికప్ చేసి వెయిట్ ఫర్ యువర్ టర్న్, మై ఫస్ట్ థింగ్. నెంబర్ 2, ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీలో జాయిన్ అవ్వండి. 1 or 2 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత లేటరల్ రిక్రూట్మెంట్స్లో మనకి మళ్ళీ తిరిగి పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకునే అవకాశం ఉంది. 2 ఏళ్లకో 4 ఏళ్లకో టు బి అలా 2 ఏళ్ళు గ్యాప్ వస్తే మన కెరియర్లో ఎందుకు 2 ఏళ్ళు గ్యాప్ వచ్చినది తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి. అవునండి. సో మీరు కనుక ఓన్లీ ఎంప్లాయ్మెంటే సీక్ చేస్తుంటే సెలెక్ట్ వాట్ ఎవర్ కంపెనీ కమ్స్ టు యువర్ వే. కుడ్ బి ఏ స్మాలర్ కంపెనీ, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్, ఈ జాబ్ డొమైన్ తోటి రేపు పెద్ద కంపెనీస్ మళ్ళీ లేటరల్ రిక్రూట్మెంట్లో మీరు తీసుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయం కదా, 4-5 ఏళ్ళు అయితే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చూస్తారు కానీ ఎక్కడెక్కడ పనిచేశారని చూడరు. ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఎ లాట్. దిస్ ఇస్ 1. నెంబర్ 2, మీకు ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నా, ఆల్టర్నేట్ ఉన్నా, యూ గో అండ్ పర్స్యూ దెమ్ కదా. ఉద్యోగం ఒకటే కాదు కదా జీవితం. ఎంతోమంది యాప్స్ కనిపెట్టారు, ఇన్నోవేటర్స్ ఉన్నారు, లాట్ ఆఫ్ రీసెర్చ్ మెటీరియల్ ఉంది. ఎంటెక్ చదువుకోవచ్చు, కెరియర్లో అకాడమిషియన్స్ అవ్వచ్చు, ట్రైనర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు. అంటే నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఇంటర్మీడియట్ తర్వాత ఐ ట్రైడ్ ఫర్ మ్యూజిక్ కాలేజ్ హైదరాబాద్, కథక్ నేర్చుకుందామని వెళ్ళాను నేను. వెళ్తే నాకు 30 seats ఉంటే నీ 31st నెంబరు నీకు ఇయ్యం, యూఆర్ నాట్ సెలెక్టెడ్ అన్నారు. ఓ అని బాధపడ్డా. న్యాచురల్గా పిల్లలందరూ బాధపడ్డా. ఓ 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత నేను హీరో అయిన తర్వాత అదే కాలేజ్ చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. వెయిట్ ఫర్, చాలా ప్రౌడ్గా కూడా, వెయిట్ ఫర్ యువర్ టర్న్. ఇట్లా మనం ఈరోజు సెలెక్ట్ కాలేదంటే ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ మనకు క్వాలిఫికేషన్ లేదు, మనం వాల్యుబుల్ కాదు అని కాదు. అవతల వాడి పర్స్పెక్టివ్లో మనం సెలెక్ట్ కాలా. వాడికి కోక్ ఇష్టము, కోక్ తీసుకున్నాడు, మనం పెప్సీ, మన కోసం ఎవడో వెయిట్ చేస్తూ ఉంటాడు, వాడు వచ్చి మనని పికప్ చేస్తాడు. యు ఆర్ ఎ ప్రోడక్ట్, యు ఆర్ ఎ బ్రాండ్. బిలీవ్ ఇన్ సెల్ఫ్ బిలీవ్ చేయి. నెంబర్ 2, పక్కవాడికి ఉద్యోగం వచ్చింది, వీడికి వచ్చింది, వాడికి వచ్చిందని చెప్పేవాళ్ళు ఉంటారు. మనం ఒకటి చేయాలి, నవ్వి వదిలేయండి. ఎందుకంటే రేపు మీరు సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ పక్కవాడే వచ్చి మీ దగ్గర ఒక సెల్ఫీ ప్లీజ్ అని అడుగుతాడు. సో జస్ట్ స్మైల్ అట్ ఎవ్రీ ఇట్స్ ఓకే. దుర్యోధనుడు గద పట్టుకుని ఓ 14 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళాడు. అర్జునుడు వచ్చి తర్వాత ఇంకా ఎక్కువ కాలం వాడు. వెయిట్ ఫర్ అవర్ టర్న్ అండ్ దెన్ డూ ఇట్. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. వాట్ ఐ మీన్ టు సే, కీప్ లెర్నింగ్, కీప్ కంటిన్యూ టు డూ గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.